త్వరలోనే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతుందనే సమాచారం పార్టీ పెద్దల నుంచి తమకు అందిందని ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు తెలిపారు. షర్మిల రాకను తాము స్వాగతిస్తున్నామని, పార్టీ బలోపేతం దిశగా కలిసి పనిచేస్తామన్నారు. రాష్ట్రంలోని ఇండియా కూటమి పార్టీలు, సంఘాలతో విజయవాడలో కాంగ్రెస్ పార్టీ సమాలోచన సమావేశం నిర్వహించింది. సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి జేడీ సేలం గిడుగు రుద్రరాజు ఇతర పార్టీల నేతలు పాల్గొని చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయాలు సహించలేని వారందరూ తమ పార్టీలో వస్తున్నారని, వారి పేర్లను త్వరలో ప్రకటిస్తామన్నారు. బీజేపీకి మద్దతిస్తున్న పార్టీలను వ్యతిరేకిస్తూ ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పటికీ తమ రాజకీయ స్వార్థం కోసం ప్రాంతీయ పార్టీలు ఖండించలేదన్నారు. ఏపీ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వమే కావాలని కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఇటు భారతీయ జనతా పార్టీ భావజాలానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి ప్రజా సంఘాల మిత్రులందరితో కూడా కలిసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఒక సమాలోచన కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది. ప్రధానంగా దళిత, గిరిజన, క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీల వేదికను కూడా ఒకటి తయారు చేస్తున్నాం. ఎవరైతే దేశంలో స్వాతంత్రం సిద్ధించినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ చాలా హాయిగా, ఆనందంగా, సమానమైనటువంటి పౌర హక్కులతోటి జీవనాన్ని సాగించారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని హక్కుల్ని కూడా హరిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా దళితుల మీద అత్యాచారాలు, గిరిజనుల మీద అత్యాచారాలు, మైనారిటీల మీద అత్యాచారాలు ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో భారత రాజ్యాంగ విలువల స్ఫూర్తికి విఘాతం ఏర్పడుతున్నటువంటి ఈ నేపథ్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం పౌరులకి అందవలసినటువంటి హక్కులు అందకుండా హై హ్యాండెడ్నెస్గా రాష్ట్రంలో అయితే పోలీస్ పరిపాలన ఎంతసేపు చూసినా మనకి జీవో 1 లాంటివి తీసుకొద్దామని ఆలోచన కానీ, పోలీస్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేద్దామని ఆలోచన కానీ, నిర్బంధం చేయడం కానీ, కేసులు పెట్టడం కానీ, అక్రమ కేసులు పెట్టి జనం అందరినీ కూడా ఇబ్బంది పెట్టడం కానీ, వివిధ ప్రజాపక్షాలను కానీ, లేకపోతే ప్రతిపక్షాలను కానీ, ప్రజా సంఘాలను కానీ గొంతు నొక్కాలని జరుగుతున్నటువంటి పరిణామ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీగా మేము ఒక ఇనిషియేటివ్ తీసుకుని జాతీయ స్థాయిలో ఏ విధంగా అయితే ఇండియా అలయన్స్ పార్ట్నర్స్ ఉన్నారో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ భావజాలానికి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డి భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి లైక్ మైండెడ్ పొలిటికల్ పార్టీస్ అందరినీ కూడా ఈరోజు ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. వాళ్ళందరూ కూడా సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, ఎంసీపీ పార్టీకి సంబంధించినటువంటి పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు అనేక మంది రావడం జరిగింది. వాళ్ళందరితో కూడా కూలంకుషంగా విని